కొండవీటి రాజా కోటలో రాణి. జీ తెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే అండ్ వెల్కమ్ టు ద ఫస్ట్ ఎవర్ రియాలిటీ షో ఇన్ తెలుగు, కొండవీటి రాజా కోట్లో రాణి. మధ్యలో మొన్నటిదాకా అంబానీ అర్మానీ తర్వాత భరత్ గారిని, కానీ ఈ రోజు నుంచి అబ్బాయి రెడ్డి సోమిరెడ్డి తర్వాత అంతటోని మీ భరత్ గారిని. రాత్రి చాలా గందరగోళం జరిగింది. అమ్మాయిలు కొట్టుకున్నారు, అబ్బాయిలు టెన్షన్ పడ్డారు. అసలు షో ఎక్కడికి వెళ్తుంది అన్న కన్ఫ్యూజన్ దాకా వచ్చేసింది. కానీ ఫ్రెష్ డే, ఫ్రెష్ స్టార్ట్. టాస్క్ 4 కమ్యూనికేషన్ అయిపోయింది, లైఫ్ స్టైల్ అయిపోయింది, కెరీర్ అయిపోయింది. ఇప్పుడు ఈరోజు ఓ కొత్త థీమ్తో కొండవీటి రాజా కోట్లో రాణిలో అడుగు పెట్టే ముందు లెట్స్ వెల్కమ్ ఆ బ్యూటిఫుల్ కంటెస్టెంట్స్, కొండవీటి రాజా కోట్లో రాణి. హలో బాయ్స్ అండ్ గర్ల్స్, ఫ్రెష్ డే, ఫ్రెష్ స్టార్ట్. అందరూ మొహం కడుక్కున్నారా? మరి ఫ్రెష్గా స్మైల్ అవ్వచ్చు కదా. ఎనీవేస్, టాస్క్ 4 కోర్టులో చాలా గందరగోళం అన్న విషయం నాకు అర్థమైపోయింది. రాత్రి నేను వెళ్ళిపోవడానికి కారణం కూడా అదే. మేమేదో చేద్దాం అనుకోని మీరేదో చేసుకుంటే ఇక మేమెందుకు అని చెప్పి వెళ్ళిపోయాం. ఎనీవేస్, ఫ్రెష్ డే, అన్నీ మర్చిపోయి ఏమైనా డిస్కస్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఈరోజు ఓటర్ సెషన్లో డిస్కస్ చేద్దాం. టాస్క్ మొదలుపెట్టే ముందు ఇంకొక విషయం క్లియర్ చేయాలి. నేనుండగా దెర్ ఇస్ నో పార్షియాలిటీ అవుట్ హియర్, దెర్ ఇస్ ఓన్లీ న్యూట్రాలిటీ. ఎవరికన్నా పార్షియాలిటీ ఉంది అని అనిపిస్తే ఇట్స్ ఆల్ ఓపెన్. ఓకే, అంతా మీ ముందే జరుగుతుంది. నేను పర్సనల్గా ఎటువంటి పక్షపాతం లేకుండా ఫేర్గా జరగాలని నేను, ప్రొడ్యూసర్స్ అందరూ కలిసి ప్రయత్నిస్తున్నాం. సో ఎటువంటి డౌట్స్ పెట్టుకోకుండా టాస్క్ 4 ఫస్ట్ స్పోర్ట్ ఇన్ కొండవీటి రాజా కోట్లో రాణి. ఒక్కసారి అందరూ వెనక్కి తిరిగి చూడండి. బాగా ప్రశాంతంగా మీకోసం వెయిట్ చేస్తూ ఉంది. ఎవరన్నా కొత్త బట్టలు వేసుకొని వస్తే తీసేసుకోవాలంటే తీసేసుకోవచ్చు. మీరు తీసేసుకోకపోయినా టాస్క్ అయిపోయిన తర్వాత మేము తీసేస్తాం. ఈ టాస్క్ పేరు పట్టుకో, ఎత్తుకో, పేరు నిలబెట్టుకో. బాగుందా? పట్టుకో, ఎత్తుకో, నిలబెట్టుకో కాదు, పేరు నిలబెట్టుకో. అసలు ఈ టాస్క్ ఎందుకు పెట్టాం? అసలు పట్టుకాటం ఎందుకు, ఎత్తుకుపాటం ఎందుకు, మళ్ళీ పేరు నిలబెట్టుకోవడం ఎందుకు? ఒకప్పుడు అంటే ఆది మానవులు ఉండే రోజుల్లో పెళ్లి చేసుకోవాలన్నా, పార్ట్నర్స్ చేయాలన్నా కంపాటబిలిటీ అంటే ఇద్దరి మధ్య ఆ అండర్స్టాండింగ్ ఉందో చెక్ చేయాలి అంటే స్పోర్ట్స్ ఆడేవాళ్ళు. ఏది తొక్కుడు బిళ్ళ, కబడ్డీ ఇట్లాంటివి కాదు, కొన్ని చిన్న చిన్న వెరైటీ గేమ్స్ ఆడేవాళ్ళు అనమాట. ఆ గేమ్స్ ద్వారా ఇద్దరు పార్ట్నర్స్ మధ్య అసలు ఏముంది, అసలు ఏమన్నా కెమిస్ట్రీ ఉందా, లేకపోతే అసలు వర్కౌట్ కాదా అనేది తెలిసిపోయింది. అందుకే ఈరోజు ఈ టాస్క్. మీరు మీ పార్ట్నర్స్ ఎప్పుడు కలిసే ఉంటారు. ఏది మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా కలిసే ఉంటారు, కలిసే ఉంటాం, కలిసిమెలిసి ఉంటాం, కలిసిమెలిసి ఉండాలా. మధురిమ, టాస్క్ పేరేంటి? ముట్టుకో కాదు, పట్టుకో, ఎత్తుకో, పేరు నిలబెట్టుకో. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి, ఆ పార్ట్నర్లను మేము ఎత్తుకోలేము అని ఎవరికైనా అనిపిస్తే ఇప్పుడే చేతులు ఎత్తేయండి. పొరపాటున అబ్బాయిలు మేము ఎత్తుకోలేము మా పార్ట్నర్స్ని అనిపిస్తే అమ్మాయిలు వాళ్ళ పార్ట్నర్స్ ఎత్తుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఇచ్చామన్నమాట. అబ్బాయిలు ఎంతమందికి పార్ట్నర్స్ని ఎత్తుకోవడం ప్రాబ్లం ఇప్పుడే చేతులు ఎత్తండి. నిఖిత చాలా స్పోర్టివ్గా, వెరీ గుడ్, చాలా ఆనెస్ట్గా చెప్పేసింది. ఇంకెవరు? ఇంకందరూ ఎత్తుకుంటారా? అబ్బాయిలు ఎత్తుకుంటారా? పట్టుకో, ఎత్తుకో, పేరు నిలబెట్టుకో. ఒకసారి ట్రై చేస్తావు, ట్రైల్ వేసుకుంటావు. రావు, ట్రై చేయి, ట్రై చేయి, పర్లేదు. కమాన్, ఎత్తుకో. అది చూసారా? కాసేపు ఎట్లా ఎత్తుకుంటే అబ్బో ఏదో ఒళ్ళు కాలిపోయినట్టు ఫీల్ అయిపోయారు. అందుకే ఎలా ఎత్తుకోవాలని నేను చెప్తాను. మేకపిల్ల ఎలా ఎత్తుకుంటారు? ఇలా ఎత్తుకుంటాం కాదు, వెనకాల వెనకాల వేసుకొని వెళ్ళాలన్నమాట. పట్టుకో, ఎత్తుకో, పేరు నిలబెట్టుకో రూల్స్. ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి, ఏది మేకపిల్లలాగా వెనకాల ఎత్తుకొని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత మిల్క్ షేక్ లాగా చాలా వెరైటీ కనిపిస్తుంది. మడ్ షేక్,
బురదను బాగా షేక్ చేసి పెట్టాం. ఆ బురదలోంచి వచ్చి ఆ హర్డిల్స్ క్రాస్ చేసి మినరల్ వాటర్, ఈ మినరల్ వాటర్లో దూకి దాని తర్వాత అక్కడ కొన్ని రాళ్ళు రప్పలు పెట్టాం. అవి దాటి ఫైనల్ గా ఆ రిబ్బన్ కనిపిస్తుందా, ఆ రిబ్బన్ జుట్టుకేసుకోవటం కాదు, ఆ రిబ్బన్ దాటాలన్నమాట. అవన్నీ ఎత్తుకొని క్రాస్ చేయాలా? అవన్నీ ఎత్తుకొని అవసరం లేదు, పార్ట్నర్ ఎత్తుకుంటే చాలు. అన్ని క్రాస్ చేయాలంటే అన్ని క్రాస్ చేయాలి, కాన్ఫిడెంట్ గా, హ్యాపీగా, ఉల్లాసంగా క్రాస్ చేయాలి. చేస్తావా? ఖచ్చితంగా. జ్యోతిని ఎత్తుకుంటావా? ఓకే. సోలో కాంపిటీషన్ కాదు ఇది, 2 pairs at a time. ఇట్స్ ఎ రేస్. 2 pairs పోటీ పడతారు. ప్రతి రేస్ లో ఒక విన్నర్. లాస్ట్ కి 5 pairs. వాళ్ళల్లో మళ్ళీ ఇంకొక రేస్, లాస్ట్ ఒకరే విన్నర్. ఏడుస్తున్నాడా? విని ఎందుకు ఏడుస్తున్నావు? నథింగ్. కంటిన్యూ ప్లీజ్. కంటిన్యూ చేయి తర్వాత. ఈ టాస్క్ నుంచి డ్రాప్ అవ్వాలనుకుంటున్నావా? లేదు, నా పార్ట్నర్ని బాధ పెట్టాలనుకుంటున్నాను. విని నమ్మకం కోల్పోకు, ట్రై చేయి. పూర్తి చేయలేకపోయినా అట్లీస్ట్ ట్రై చేయి. అందరూ గట్టిగా ప్లీజ్ ఎంకరేజ్ విని. విని చేస్తుంది టాస్క్ నాకు తెలుసు, ఎందుకంటే విని పక్కన ఉంది ఎవరో కాదు, మన స్మైలింగ్ కింగ్ ముకుంద్. సో ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ ఇచ్చి నమ్మకం పెంచి విని చేత టాస్క్ కంప్లీట్ చేపిస్తాడని నాకు అనిపిస్తుంది. మీరు పార్షాలిటీ అంటున్నారు కాబట్టి పేర్స్ని మేము ర్యాండమ్గా డిసైడ్ చేయకుండా మీ ముందే చిట్స్ పెట్టాం. చిట్స్లో ఎవరు వస్తే 2 pairs కంప్లీట్ చేస్తారు. కొండవీటి రాజా, కోటలో రాణి.